నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం ఎన్టీపీసీ అధికారులు గోదావరికని పారిశ్రామిక ప్రాంత మీడియా ప్రతినిధులతో ఈరోజు ఎన్టీపీసీ టీటీఎస్ మిలీనియం హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ ఎన్టీపీసీ ప్రాజెక్టు గురించి రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదర్ రంజన్ పాండు మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో అధికారులు సురేష్, కుమార్ సర్దార్, కుమార్ సిన్హా, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మానవీయత, సేవా సంకల్పం, సేవా స్ఫూర్తి విరాజిల్లింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అశ్రితా గాంధీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న అశ్రితా గాంధీ తమ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్నారులకు ప్యాకెట్ మనీని పాఠశాల ఉపాధ్యాయ వర్గం చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గడ్డం రాజు, ముల్కల ప్రసాద్, సంపత్, స్కూల్ హెడ్ మాస్టర్ సతీష్, ఉపాధ్యాయురాలు బ్యూలా సరళ తదితరులు ఉన్నారు. అలాగే జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అశ్రితా గాంధీ పుట్టినరోజు వేడుకను స్థానిక కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ పాఠశాలలో గాలి సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వల్ల మీకు సంతోషం కలుగుతుందనే ఆలోచనతో పాకెట్ మనీ అనే కార్యక్రమం సుమారుగా నాకు తెలిసి ఇప్పటికీ ఒక 10 లక్షల రూపాయల వరకు పాకెట్ మనీ ద్వారా విద్యార్థులకు అందినవి. 10 లక్షల రూపాయలంటే 10 లక్షల మంది స్టూడెంట్స్కి చేరినాయి మన రాష్ట్రంలో. ఎంత గొప్ప అద్భుత అవకాశం. మరి ఈరోజు వాళ్ళ పాప అమెరికాలో ఉంటారు, అశ్రిత అని. ఆమె బర్త్డే సందర్భంగా స్వతహాగా వారు ఇక్కడ స్టూడెంట్స్కి పాకెట్ మనీ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం మహిళా హక్కులను కాలరాస్తూ వారి శ్రమకు తగ్గ గుర్తింపును ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలోని ఐద్వా కార్యాలయంలో ఐద్వా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మహేశ్వర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను మార్చే క్రమంలో మహిళా హక్కులను కాలరాస్తూ వారిపైన దాడులను అరికట్టే విధంగా మరియు వారికి కట్టుబాటు మతం పేరుతో జరిగే వివక్షతను నిర్మూలించడానికి అంతర్జాతీయ మహిళా ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జ్యోతి, సాగర్, ఫైముద, రమణ, భాగ్య, భావని, సీను తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.